దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర, బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ తెలిపారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ అధ్యక్షతన ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలో భాగంగా రాగంపేట 31, 32, 34 వార్డులలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. రెల్లి వీధి కార్యకర్తలు, కార్మికులు రక్తదానంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు పాయడ భావన్ ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, టీడీపీ మాజీ కార్పొరేటర్ బంగారు సత్యనారాయణ పాల్గొని మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పుష్పాలు వేశారు. గట్టి సత్యనారాయణ, పాయడ భావన ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మాట్లాడుతూ రక్తదానం చేసిన వారిలో మహిళలు ముందుకు వచ్చి ఇచ్చినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వెంకటేష్, రంబాల వెంకటేశ్వరరావు, పాయడ వెంకటనారాయణ, రాజ్ కుమార్, చెల్లూరి సత్యనారాయణ, గొల్లపల్లి శివ, తుపాకుల దుర్గా, సురేష్, అనుసరి త్రినాథ్, అందవరపు రోజా, మీసాల చక్రవర్తి, ఇళ్ల సోమరాజు, టీడీపీ నాయకులు కొంగబుజ్జి, అమలకంటి బలరాం, చింతలపూడి రావు, వీర్రాజు, రెడ్నం సత్యబాబు, సిరియాల చిన్న, జనసేన నాయకులు సురేష్ నాయుడు, తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ సేవా పక్వాడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ 15 రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కార్యకర్తలు ఎడతెరిపి లేకుండా ఏదో సర్వ్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కానీ ఇంకో సేవకం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన ఈ రెల్లి వీధిలో మన 31, 34 వార్డుల్లో మా రాగంపేట ఏరియాలో మా దొడ్డి వీరేంద్ర, అలాగే చెక్కా రమేష్ వారి టీం ఆధ్వర్యంలో చాలా మంది మా కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అంటే అన్ని విధాలుగా రక్తదానం చాలా ముఖ్యం. అందులో భాగంగా ఎక్కువగా మహిళలు ఎక్కువ వచ్చారు. మేము చాలా ఆనందపడుతున్నాం. దానికి రెడ్ క్రాస్ వారు మా సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమాలు సక్రమం చేసినందుకు వారి ధన్యవాదాలు. అలాగే చెక్కా రమేష్ గారిని, దొడ్డి వీరేంద్ర గారిని, మా టీం అందరినీ కూడా ఇలాంటి కార్యక్రమం ముందుకెళ్తూ సమాజాన్ని బాగా చేస్తారు ఉద్దేశంతో కోరుకున్నాం. ఈ కార్యక్రమాలు ఎంత వేగంగా నిర్వహిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు అందరూ కూడా వేగంగా ప్రతి ప్రాంతంలో పర్యటించి ఇవాళ అధికారులు కూడా పర్యటించారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కింద స్థాయి అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి, ఈ పరిశుభ్రతను పెంచుకోవాలి, సేవా కార్యక్రమాలకి పెద్దపీట వేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తి అందిపుచ్చుకొని సేవా కార్యక్రమాలకి ముందుకు రావాలి, బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుకు రావాలని ఈ యొక్క మన యొక్క అభివృద్ధిలో భాగం ఇది, మన ఆరోగ్య శుభ్రతలో ఒక భాగం ఇది అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రాగంపేట వాస్తవ్యులు, అలాగే రెల్లి వీధి వాస్తవ్యులు, అలాగే ఇక్కడ నాయకులైనటువంటి అనుసరి త్రినాథ్ గారు, జనసేన మహిళా నాయకులైనటువంటి రోజా గారు, వీళ్ళందరూ లీడ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఈరోజు రక్తదానం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి మనకి దోహదపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలైన రెల్లి వీధి వాస్తవ్యులు కానీ, రాగంపేట వాస్తవ్యులు కానీ, ఈ కూటమి నాయకులు అన్నిటికన్నా ముఖ్యంగా కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.